బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి తాను కాపలా కుక్క అని అన్నారు ఎంపీ కేశినేని నాని. రాజకీయాల్లోకొచ్చి దోచుకుని దాచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. పశ్చిమ సెగ్మెంట్ ను కొందరి కబంధ హస్తాల నుంచి కాపాడే బాధ్యత తీసుకున్నానంటూ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్ళే రాజకీయంలో రావాలి. అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం తర్వాత ఇంత డబ్బులు సంపాదిస్తాం ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉండదు. మేము వచ్చాం, మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం, మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వ్యతిరేకైనా అవినీతి చేయలే. నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడతావు? నేను పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? నేను మాట్లాడలేదు కదా. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అన్న తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేవాడి నుంచి విజయవాడ ఈస్ట్ వరకు అటు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరున్నా మీడియాలో కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా ఉంటుందా? నేను మీ దాంట్లో మాట్లాడిగానా? నేను బిజినెస్ పార్ట్నర్నా? అది ఏంటి? నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంటర్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా, వెస్ట్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా? పెట్టలేదు కదా. ఏంటంటే ఈ కాఫలో కుక్కాలి విజయవాడకి. వీడుండగా ఏ పార్టీకైనా, ఆ పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడలో. నేను అంతగా వస్తూ ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. 2014లో నేను పోటీ చేశా. అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే 3,000 అతను ఓడిపోయాడు. నేను 14,000 మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు. అంటే 17,000 క్రాస్ ఓటింగ్. 2019లో జలీల్ గారు అమ్మాయి 9,500 ఓట్లతో ఓడిపోయింది. నాకు 8,500 మెజార్టీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం. అంటే 2 సార్లు కూడా 17,000 క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం. మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోటే కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా 2 ఎలక్షన్లే నిదర్శనం. అటువంటి రాజకీయ పరిణతి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెబుతా విజయవాడ వెస్ట్ గురించి. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మళ్ళీ అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు. అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మిన్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు. అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిస్థితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని. ఎంఎస్బీకి ఏంటి, కేసీఆర్ నాని ఏంటి, లేకపోతే ఒక కాళ్ళమని వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతల గుడ్డు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు, ప్రతి చిన్న ఇంట్లో కూడా.
కేశినేని కామెంట్స్ పై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు కేశినేని ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని అనుకోవచ్చు? అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని తాన్ని కాపలా కుక్కని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలి? కంప్లీట్ డీటెయిల్స్. అదిగా మొత్తం మీద చూసుకుంటే బెజవాడ టీడీపీలో మరొకసారి ఎంపీ కేశినేని నాని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గత 4.5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి విజయవాడ నగరానికి సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకి ఎంపీ నానికి కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం నేతలే నానిని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షాన్ని గుప్పించారు. అయితే ఈరోజు ఆయన చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యల్ని ప్రస్థానం మనం పరిణిలోకి తీసుకుంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్నని ఉద్దేశించి నాని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మనం భావించాలి. ఎందుకంటే ఆయన స్పెసిఫిక్గా కాల్మని అలాగే మిగిలిన కొన్ని అంశాలని బేరేజ్ వేసుకొని ఆయన వ్యాఖ్యలు చేశారు. సో విజయవాడ పట్టణానికి సంబంధించి కానీ లేదా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి కానీ నేను కాపలా కుక్కగా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు అది తెలుగుదేశమా వైసీపీ మరొక పార్టీ సంబంధం లేదు, ఎవరు అవినీతికి పాల్పడినా తాను చూస్తూ ఊరుకునేది లేదు, దోచుకుంటా దాచుకుంటా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు చాలా ప్రతిభావంతులు, వారికి అన్ని రకాల విషయాలు తెలుసు, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2 ఎన్నికల్లో 2014 కానీ 2019 కానీ ఎమ్మెల్యే కంటే కూడా తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి, క్రాస్ ఓటింగ్ జరిగింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి బొద్దా వెంకన్నతో పాటు మరికొంతమంది మేము పోటీ చేస్తాం, మాకు ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పి చేసిన వ్యాఖ్యల్ని ఆయన చాలా సీరియస్గా కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఏదైతే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మైనార్టీ నేత బేగ్ నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు నేతలు వైఎస్ఆర్సీపీ అలాగే వివిధ పార్టీల నుంచి టీడీపీలో నాని సమక్షంలో చేరారు. ఆ చేరికల సమయంలో కూడా నాని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాను బెజవాడ ఎంపీగా బరిలో ఉంటాను, ఎవరికి పడితే వారికి టికెట్ ఇచ్చి పార్టీని కానీ లేకపోతే ఇబ్బందులు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా గెలిచే అభ్యర్థిని తాను అక్కడ నిలబెడతాను, ఖచ్చితంగా గెలిపించుకుంటాను, అలాగే రాజకీయాలకు సంబంధించి నేను తప్ప నా కుటుంబం నుంచి ఎవరు కూడా పోటీ చేయరని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. సో బొద్దా వెంకన్న వర్సెస్ కూడా ఏదైతే ఎంపీ నాని మధ్య దాదాపుగా 4 సంవత్సరాల కాలంగా ట్విట్టర్ వారు మీడియా వారు కొనసాగుతుంది. దానికి ప్రతిగానే ఈరోజు నాని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం భావించాలి. ఇటీవల కాలంలో బొద్దా వెంకన్న ఖచ్చితంగా తాను పశ్చిమం నుంచి పోటీ చేస్తాను, ఎక్కడ స్విచ్ చేయాలో ఎక్కడ బెల్లు నొక్కాలో నాకు తెలుసు, ఖచ్చితంగా నేను సాధించుకొని తీరుతానని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆయన వ్యాఖ్యలకు ప్రతిగానే నాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం భావించాలి. రాధిక. రైట్ శివ, కేశినేని నాని వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అంశానికి సంబంధించి కూడా ఏదైతే కేసీఆర్ నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ పార్టీ అధిష్టానం కానీ ఇంకా స్పందించలేదు. ఎందుకంటే ఈరోజు నూతన సంవత్సరం, అలాగే కొంతమంది వివిధ పార్టీల నుంచి టీడీపీలో చేరిన నేపథ్యాన్ని కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎవరు రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2019 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా బొద్దా వెంకన్న వర్సెస్ కూడా నాని అంటే కేశినేని నాని మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. సో ఈ వార్ నేపథ్యంలో ఇప్పటివరకు అధిష్టానం ఎప్పుడు కూడా సీరియస్గా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. నానికి వ్యతిరేకంగా ఆయన తమ్ముడు చిన్నాని కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఒక వర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ ఇటీవల కాలంలో చంద్రబాబు నేతృత్వంలో వారిద్దరిని కూర్చోబెట్టి రాజీ ప్రయత్నాలు కూడా చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కానీ లేకపోతే టీడీపీ అధినాయకత్వం కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి కార్యకర్తలు కూడా ఎవరు కూడా స్పందించలేదు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.